గత నెల 3 తారీఖు నాడు ఎమ్మెల్సీ కోడ్ ఉన్నా కూడా బాదరాగా తోట మండల కేంద్రంలో అధికారులు ఒక ఫ్లెక్సీ పెట్టి పొద్దుడు కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు గత నెల 3 తారీఖు నాడు స్టార్ట్ చేస్తే దాదాపు 10 రోజుల తర్వాత కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 10 రోజులు మాత్రమే, ఒక 10 లారీలు మాత్రమే మన తోట మండల కేంద్రం నుంచి పొద్దుడు ధాన్యాన్ని తరలించడం జరిగింది. మళ్ళీ దాదాపు 22 తారీఖు నుంచి ఈరోజు 3 తారీఖు, అంటే దాదాపు 11 నుంచి 12 రోజులు నుంచి కూడా మనకి మండల కేంద్రంలో పొద్దుడు ధాన్యం అనేది తరలింపు అనేది నిలిచిపోయింది. దాదాపు ఈ తోట మండల కేంద్రానికి 4 మండలాల నుంచి కూడా తోట సన్ఫ్లవర్ రైతులు ధాన్యాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ 11 రోజుల నుంచి కూడా రైతులు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. వర్షాకాలం దాదాపు ఇప్పుడు వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇంకొక 4 రోజులు అయితే ఒడ్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి అన్నారు. మార్పు వచ్చింది. సేమ్ టు సేమ్ వెనకడ కూడా సేమ్ మన దాన్ని కొనుగోలు చేయకపోతే, ఎరువులు రాకపోతే, విత్తనాలు రాకపోతే, కరెంటు రాకపోతే రోడ్డు మీద ధర్నాలు చేసే పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఎలాంటి మార్పు తీసుకొచ్చారంటే అలాంటి మార్పు. ఇలా అందుకే చెప్తున్నా, మార్పు కావాలి అంటే కాంగ్రెస్ పోవాల్సిందే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉరగబెట్టింది ఏం లేదు. ఈరోజు ఏదో కష్టపడి 6 నెలలు కష్టపడి పొద్దురుడు పంటను తీసుకొచ్చి అమ్మబోతే 15 రోజులు అవుతుంది.